అందరికీ నమస్తే. అసలు తెలంగాణ రాజకీయాలు కర్ణాటకలో క్యాంపు స్టార్ట్ చేసినాయి. ఇక్కడ ఎమ్మెల్యేలను మినిస్టర్లను అందరిని పిలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీటింగ్ అరేంజ్ చేసి చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ చెక్కన ముందే ఒక రోజు ముందే మన తెలంగాణ రాజకీయాలకు కర్ణాటక అడ్డా అయిపోయింది. ఏమైంది, కర్ణాటకలో ఏం జరిగింది, దీని విషయాలు పూర్తిగా చెప్తా. అంతకన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్, సిగ్నల్ టీవీ రిపోర్ట్ కొడుతున్నారు. ఎక్కడనో ఆస్ట్రేలియా నుంచి అంట, ఏ పార్టీ వాళ్ళు కొడుతున్నారో కూడా తెలియదు. ఆస్ట్రేలియా దేశం నుంచి ఎక్కువ రిపోర్ట్స్ వస్తున్నాయి. మీ మద్దతు అడుగుతున్నా. వీడియో చూసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు, మీకు అందరు కృతజ్ఞతలు. మీరు చూస్తున్న వాళ్ళు కింద రెడ్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, ఛానల్కి మద్దతు తెలపండి. లేకపోతే రిపోర్ట్ కొట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. నేను ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియోలో చెప్తాను. మీరు ఆ సబ్స్క్రిప్షన్ చేసుకొని తర్వాత బెల్ బటన్ కూడా నొక్కి మా వీడియో కంటిన్యూ చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక కర్ణాటక ఎట్లా అడ్డ అయిపోయింది తెలంగాణకు, అసలు అక్కడ ఏం జరిగింది? ఒక మినిస్టరు, ఎవరో కాదు, మా జిల్లా మినిస్టరే. రేపు మాకు ఇద్దరు ఉన్నారు, ఉమ్మడి మామనాడు జిల్లాకి ఇద్దరు మినిస్టర్లు. ఒకరు చీఫ్ మినిస్టర్, ఇంకొకరు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు ఏం చేసినట్టే, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ పార్టీలోనే కొంతమందిని, దేవరకద్ర ఎమ్మెల్యేను, వాళ్ళను వీళ్ళను, కొంతమంది, అందరు లేరు, కొంతమందిని తీసుకొని కర్ణాటక పోయినరు. మీరు ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఇదంతా కర్ణాటకలో ఒక 3-4 ఉన్నారు. దానిలో గద్వాల ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి, పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా. తర్వాత సంపత్ ఉన్నాడు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత మక్తల్ ఎమ్మెల్యే వాకిరి శ్రీహరి గారు కూడా ఉన్నారు. వీళ్ళు పోయిండ్రు. అక్కడ డీకే శివకుమార్ను కలిసిండ్రు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి మనకు కృష్ణా తుంగభద్ర నుంచి ఒకటి, కృష్ణా నుంచి 4 టీమ్స్ నీళ్ళు, తాగునీళ్ళ కోసం అవసరం ఉందని. ఎండాకాలం వస్తుంది కదా, మనం కర్ణాటక మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అక్కడి నుంచి నీళ్ళు కావాలని అడిగినారు, అయిపోయింది. తర్వాత అక్కడ కాదు విషయం, ఇద్దరు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళిద్దరూ కలిసి ఖర్గేను కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ ఫోటో బయటకు దొరకలేదు నాకైతే, కానీ మొత్తం ఎక్కడ చూసినా ఆ వార్త ఇంగ్లీష్ పేపర్లో కూడా రాసింది, ఏదో ఇంగ్లీష్ పేపర్లో. వాళ్ళిద్దరూ ఖర్గేను కలిసినట్టుగా చెప్తున్నారు. ఖర్గేను ఎందుకు గెలిచిండు? ఖర్గే ఏఐసీసీ ప్రెసిడెంటు, కానీ ఖర్గేను కలిసి ఇద్దరు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి, గద్వాల ఎమ్మెల్యేకేమో ఒక ప్రాబ్లం. గద్వాల ఎమ్మెల్యే ప్రాబ్లం ఏంటంటే, నన్ను పార్టీలోకి తీసుకొచ్చిండ్రు, నాకు వాల్యూ లేదు. సరితా తిరుపతి యాదవ్ చెలరేగిపోతున్నారు గద్వాలలో. అసలు అటు బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు మా ఇంటికి, కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, అట్లే అయిపోయింది ఆయన పరిస్థితి. ఆయన బర్త్డే కూడా గద్వాలలో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నో కూడా తెలియకుండా రకరకాల రంగోలీ కలర్స్ వేసి ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఆయన కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ కలర్స్ వేసుకుంటాడు, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ కలర్స్ వేసుకుంటాడు. ఆ 2 కలర్స్ లేవు, ఎందుకంటే ఈ 2 పార్టీల కార్యకర్తలు నీ దగ్గర లేరు కాబట్టి రంగోలీ కలర్స్ అన్నీ ఏందో రంగోలీ పండుగ వేసినట్టుగా అదో కలర్ ఇదో కలర్ వేసి ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. గద్వాల అంతా జనమంతా అవ్వ మా ఎమ్మెల్యేకి ఏమొచ్చిందని నోరు కొట్టుకున్నారు. మా ఎమ్మెల్యే రిటైర్ అయిపోయాడు, మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే అని. అంటే ఆయన ఏ పార్టీ ఉంటే ఆయనకే తెలియదు అని అర్థం దానికి. అట్లా తీసుకొచ్చిర్రు, వాల్యూ లేదు. సరితా తిరుపతి యాదవ్ కాంగ్రెస్ యాక్టివిటీస్ మొత్తం ఆమెనే చేస్తున్నారు. మొన్న గొడవ అయింది, ఇదంతా డిస్టర్బెన్స్ ఆఫ్ గద్వాల అయిపోయింది నాకు అనేది ఆయన కంప్లైంట్. ఇక జూపల్లి కృష్ణారావుది వేరే కథ. జూపల్లి కృష్ణారావుది ఏంది స్టోరీ అంటే, జూపల్లి కృష్ణారావు సీట్ కిందకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా నీళ్ళు? ఈ మధ్యకాలంలో 2-3 మినిస్టర్ల మీద తీవ్రమైన అసంతృప్తి, జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. గవర్నమెంట్ మీదే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, రేవంత్ రెడ్డి మీదే రాష్ట్రం అంతా వ్యతిరేకత వచ్చింది, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి మీడియానే, రేవంత్ రెడ్డి గారిని పైకెత్తి రోజు జోలగొట్టే మీడియానే 2 మినిస్టర్ల మీద అసంతృప్తి, 3 మినిస్టర్ల మీద అసంతృప్తి, ఒకరు కుండా సురేఖ, ఒకరు జూపల్లి కృష్ణారావు, ఎవరో చెప్పారు కదా ఆల్రెడీ. వీళ్ళ మీద తీవ్రమైన అసంతృప్తి, తప్పిస్తారు వీళ్ళని క్యాబినెట్ నుంచి అనే చర్చ జరిగింది. ఆ 2-3లో జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ ఉన్నారు. సరే, జనాలలో అసంతృప్తి అంటే అసలు ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ జూపల్లి కృష్ణారావుని దింపడానికి స్కెచ్ చేసిండ్రు. ఎందుకు స్కెచ్ చేశారంటే అదో పెద్ద కథ. అక్కడ ఏమవుతుందంటే, జూపల్లి కృష్ణారావు వెల్మ సామాజిక వర్గం. జూపల్లి కృష్ణారావు ఉన్నంగా అట్లే ఉంచితే, అక్కడ వాకిడి శ్రీహరి ఉన్నాడు కదా, మక్తల్ ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? జూపల్లి కృష్ణారావుకి ఇస్తే ఉంటే ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఈయన బీకి ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే, ఇప్పుడు జూపల్లి కృష్ణారావును పీకకపోతే అసలు కూర్పు సెట్ కాదు. ఎందుకంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీన్లో ఉన్నాడు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని బట్టి విక్రమార్క ఫస్ట్ ప్రిఫరెన్స్. నాకేమన్నా ఊడవికినా సరే నాకు కుర్చీ, కానీ
మంచిర్యాల ప్రేమసాగర్ రావుకు మాత్రం ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలి. అంతకుముందుకు మనం చూసాం కదా, మీటింగ్ జరిగితే శ్రీధర్ బాబు గారు డైరెక్ట్ చెప్పింది, త్వరలో మీరు శుభవార్త వింటారు, మంచిర్యాల ఎమ్మెల్యేకు మంచి పదవి రాబోతుంది, పెద్ద పదవి రాబోతుందని చెప్పిండ్రు. అదే పెద్ద పదవి. ప్రేమసాగర్ రావు మీద చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఆయనకు మంత్రి పదవి రాబోతుంది, ఆయన వెల్మ, ఇద్దరు వెల్మలు అవుతారు. కాబట్టి జూపల్లి లక్ష్మణరావు ఉడబిక్తే అక్కడ సెట్ అవుతుంది. జూపల్లి లక్ష్మణరావుకు ఉంచి వాకిరి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో ముగ్గురు అవుతారు, రేవంత్ రెడ్డి గారు, జూపల్లి లక్ష్మణరావు గారు, వాకిరి శ్రీహరి గారు. అది సెట్ అది తీసేస్తే అయిపోతుంది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, మొత్తం 6 క్యాబినెట్కు మొత్తం 6 ఖాళీగా ఉన్నాయి, 6 మినిస్టర్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మినిస్టర్స్లో ఒకటి వెల్మ రిప్లేస్ అవుతుంది, కాబట్టి సంబంధం లేదు. ఒకటి వెల్మ జూపల్లి లక్ష్మణరావును తీసేస్తారు, ప్రేమసాగర్ రావును పెట్టేస్తారు. జూపల్లి లక్ష్మణరావు అదే బాధ, ఖర్గేని కలిసి ఏంది మా తిప్పలేంది, మా కథ ఏంది, నన్ను జరపాలని చూస్తున్నారు, నేనేం తప్పు చేసినా నాకు అన్యాయం చేస్తారా, నేను బీఆర్ఎస్ నుంచి వచ్చిన, కాంగ్రెస్ నమ్ముకొని వచ్చిన ఎలక్షన్స్లో మామనార్లో ఇన్ని సీట్లు గెలవడానికి నా రాక ప్రధానమైన కారణం, కాబట్టి నాకు మంత్రి పదవి ఉండాలి, అది ఇదని ఏదో ఆయన బాధ అని చెప్పుకొని వచ్చాను. కానీ అందుకే రాజకీయాలు అంటున్నారు. కుంపటి ఇక్కడ ఎమ్మెల్యేల మీటింగు కుంపటి, తర్వాత వీళ్ళు ఈ మీటింగ్ పెట్టుకునే కన్నా ముందు ఆడ మీటింగ్ జరిగింది. అది ఈ ఆరూరులో వెల్మది అయిపోయింది, 3 బీసీ, 2 రెడ్డి, 1 మైనార్టీ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. సరే ఈ క్యాబినెట్ కూర్పు ఎట్లా ఉంటుందని చెప్తాను నేను మళ్ళీ మీకు. కానీ ఈ వెల్మ ఇవన్నీ అయిపోతే వెల్మ రిప్లేస్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. అందుకనే జూపల్లి లక్ష్మణరావును పదవి ఊడబెరకనికే మొత్తం మ్యాప్ రెడీ అయిపోయింది. ఇక ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఎమ్మెల్యేలంత అసంతృప్తితో ఉన్నారు కాబట్టి క్యాబినెట్ రిషఫ్లింగ్ కూడా చేయాలి, క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్ పెట్టాలనే చర్చ కూడా ఢిల్లీ దాకా తీసుకుపోతారు. నేను చెప్తా, అసలు ఇదంతా పెద్ద గూడుపుట అని ఉంది. రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ మామూలు ఉండదు. నేను అదే చెప్పేది, పాము తన పిల్లలు తానే తింటుంది. రేవంత్ రెడ్డి తన కోసం, తన రాజకీయాల కోసం, తన కోసం ఏదైనా చేస్తాడు. ఎవరినైనా అంతే, ఎవరినైనా గొంతు కోసులే ఉంటుంది తప్ప. అందుకే తొక్కుకుంటూ వచ్చిన పాట రాపించుకున్నాడు, తొక్కుకుంటూనే వచ్చిండు నిజంగానే. అయితే ఆ తొక్కుల్లో అందరు ఉంటారు, ప్రతిపక్ష బలం తొక్కుతారు, సొంత పాటలను తొక్కుతారు, అవసరమైతే అందరిని తొక్కేస్తాడు, రైట్ హ్యాండ్ని తొక్కుతాడు, లెఫ్ట్ హ్యాండ్ని తొక్కుతాడు. ఆ తొక్కుడు ఏందో నేను మళ్ళీ చెప్తాను తొక్కుడు రాజకీయాల గురించి. బట్ ఇక్కడ మాత్రం జూపల్లి లక్ష్మణరావు తన పదవి పోతుందని గ్రహించి మల్లికార్జున ఖర్గే దగ్గర పోయి చెప్పుకొని వచ్చిండు, నాకు పదవి పోతుంది, నా పదవి పోకుండా చూడండి అని మాట్లాడుకొని వచ్చిండు. ఆయన దగ్గర ఎమ్మెల్యేలు కూడా లేరు, నాకు తెలిసి జూపల్లి లక్ష్మణరావు చెప్తే ఈయన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు, ఓ 10 మంది జమ చేద్దామని కూడా ఏం లేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఒకటే బ్యాచ్. నాకు తెలిసి జూపల్లి లక్ష్మణరావు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు ఖర్చు పెట్టిండు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏం స్పందించాడు, ఆయన పరిస్థితి ఏం బాగలేదు. కాబట్టి జూపల్లి లక్ష్మణరావు ఊడవిగినంత మాత్రాన వచ్చేది ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు అనేది రేవంత్ రెడ్డి మనసులో మాట. అది ఆయన అనుకుంటున్నాడు, జూపల్లి లక్ష్మణరావు పీకితే ఏమవుతుంది, ఏమీ కాదు, వాళ్ళది చిన్న సామాజిక వర్గం, ఓ పెద్దగా ఆయన దగ్గర సామాజిక వర్గం కూడా పెద్దగా ఏం లేదు. జూపల్లి లక్ష్మణరావుకు పెద్ద వెల్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన ఎమ్మడేం లేరు. ఇక ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి మొత్తానికైతే కర్ణాటకలో తెలంగాణ రాజకీయాలకు ఒక క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. గుంపు రాజకీయాలు, అన్ని రాజకీయాలు కర్ణాటకనే అడ్డా అయినట్టుగా కనిపిస్తుంది. ముందు ముందు జరిగే రాజకీయాలకు ఇదొక బేస్ లాగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.